నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మీ అందరిలానే ఏ విషయం గురించి అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేస్తాను అని చెప్పాడు. యాక్చువల్లీ లాస్ట్ టైం ఈ మెడికల్ కాలేజ్ సంతకం అప్పుడు బాబు యూకే వెళ్ళే ముందు ఏం చెప్పాడంటే, ఒక రచ్చబండలో నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పి చేయకుండా వెళ్ళిపోయినప్పుడు నేను అనుకున్నాను, అబ్బా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట పైన ఎక్కడ నుంచోడు కదా, ఇది ఫ్యాక్ట్, ఎక్కడ అతను దాఖలాలు ఉండవు, పోనీ ఇక్కడన్నా రచ్చబండలో నుంచుంటాడేమో, వస్తాడేమో, ఒక రచ్చబండలో పార్టిసిపేట్ చేస్తాడేమో అనుకుంటే కుదరలా. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, జనవరి 26 నుంచి బస్ యాత్ర మొదలు పెడతానని చెప్పాడు. మొత్తం సోషల్ మీడియాలో ఊపేశారు వాళ్ళందరూ, జగన్ వచ్చేస్తున్నాడు ప్రజల దగ్గరికి అని. నేను అనుకున్నాను, ఏం ప్రోగ్రెస్ కార్డు ఉందని చెప్పి మనం జనాల్లోకి వెళ్ళాలి, ఎక్కడ చూసినా అవకతవకలు బయటకు వస్తూనే ఉన్నాయి. అభివృద్ధి ఏ లెవెల్లో సాగుతుందో ఆంధ్రప్రదేశ్లో, అదే లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఎక్స్పోజింగ్ కూడా బేఫికర్గా జనాలు చేసేస్తున్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎక్స్పోజ్ చేస్తుంది, పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. అబ్బా ఏముందబ్బా ఇతనికి పాయింట్, జనాల్లోకి వెళ్తే బుక్కలు సమర్థించడానికి కూడా ఎవరు రారు, ఇతను ముద్దులు పెట్టుకుందామని ఎవరు రారు, ఎంతవరకు తోలుకొస్తారు అని చెప్పి నాకు కూడా అభిప్రాయం ఉండింది. థ్యాంక్ గాడ్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను 1.5 ఏడాది దాకా నేను బయటకు రాను, వచ్చిన తర్వాత పాదాల మీద పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాను, అంతేగాని బస్సు యాత్రలు కాదు, జనాల్లో నానిపోతాను, కరిగిపోతాను, పారిపోతాను అని చెప్పి ఆయన చెప్పాడనమాట. అంటే ఏంటంటే, నేను అన్నది సెటారికల్గా కాదులేండి, కానీ ఏంటంటే జనాలతో పాటు నేను ఉంటాను, నడుస్తాను, పాదయాత్ర చేస్తాను, మీ మనిషిలో మనిషి అయిపోతాను, ఈ లెవెల్లో ఉంటాయి కదా మనకి ఆ పాదయాత్రకి సరిపడా పాటలు, ఊంఫులు, మళ్ళీ రావాలి జగన్ కావాలి జగన్ ఈ టైప్లో ఉంటాయి కదా, అలాంటివన్నీ మళ్ళీ రెడీ చేసుకుని సంవత్సరాల తర్వాత వస్తాను. ఇప్పటికి మార్చ్కి థర్డ్ బడ్జెట్ పెట్టేస్తారు. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే, మనకి 2 ఏళ్ల పాలన అయిపోతుంది. ఇక్కడ 2 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత ఇంకా జస్ట్ 3 ఏళ్ళు అంట, 2 ఏళ్లకి ముచ్చెమటలు పట్టించారు. జనాల్లో పాదయాత్ర కాదు, బస్సు యాత్ర కాదు, ఏ యాత్ర చేయడానికి నీకు దమ్ము లేదు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండటానికే భయపడుతున్నావు. ఎప్పుడు చూసినా తాడేపల్లి ప్యాలెస్కి విజిటింగ్ ఫ్యాకల్టీ కింద వచ్చి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతూ ఉంటావు. అంటే ఐఎమ్ కంటెస్టింగ్ యాజ్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇన్ 2029. సో నన్ను ఏమన్నా అనుకుంటారేమో అని నేను ఒకసారి వచ్చి అటెండెన్స్ ఎంచుకుంటానట్టు ఉంటుంది బాప్తి. అలా ఉంటుంది తమరి ఎగ్జిస్టెన్స్. అలా నువ్వు తాడేపల్లి వచ్చి ఇలా వెళ్ళిపోయే నువ్వు బేసికల్లీ మళ్ళీ 3 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయా? 2 ఏళ్లకి ఏపీలోనే అడుగు పెట్టలేకపోతున్నావు. ఇంకో సంవత్సరం దాటిందంటే మన పరిస్థితి అసలు ఏపీలో పూర్తిగా అడుగు పెట్టలేవేమో, ఎవరికి తెలుసు. లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధాడు బయటకు వచ్చాడే అనుకో, ఎవరు ఏపీలో అడుగు పెడతారో ఎవరు ఏపీలో అడుగు పెట్టారో అందరికీ తెలుసు. ఆ కేసు ఇంకా స్పీడ్గా అవ్వట్లేదు ఏంటనే ఎదురు చూస్తున్నారు తప్ప. ఆ విజయసాయి రెడ్డి గారు వెళ్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు, కోటరీ ఉన్నా కూడా అరెస్ట్ చేస్తారు. ఎవరి కోసం చెప్పాడో కూడా అర్థం కాదు. ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గురించి అనుకోండి, అడక్ ఏంటో మన పైన యుద్ధాలు ఈ లెవెల్లో జరుగుతూ ఉంటే సంవత్సరాల తర్వాత అంట 3 ఏళ్ళు ఏంటి జనాలు ఏంటంటేనంట, ఏలూరు వైసీపీ కార్యకర్తలు లేకపోతే ఇన్ఛార్జ్లో హూఎవర్ ఇట్ ఇస్ వాళ్ళతో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో సంవత్సరాల తర్వాత పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజలందరూ అన్రెస్ట్గా ఉన్నారు, దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ అంట. హ్యాపీగా లేని మూమెంటే కదా ఒక పొలిటీషియన్ కావాలి, గెలవాలనుకునే వాళ్ళకి ఇదే కదా హ్యాపీ మూమెంటం. ఈ హ్యాపీ మూమెంటం ఉంటే నువ్వు సంవత్సరాల దాకా ఎందుకు పోస్ట్ పోన్ చేయటమయ్యా? ఓదార్పు యాత్ర 1 ఏళ్ల కొద్దీ చేసావు, పాదయాత్ర 3 ఏళ్ళు చేసుకోవచ్చుగా. ఇది నీకు లాజిక్ ఉండదా? జనాలు హ్యాపీగా లేరు అప్పుడు నేను రాను, జనాలు హ్యాపీగా ఉన్నారు అప్పుడు నేను వస్తాను. ఇదెక్కడి క్వాలిటీ? ప్రతిపక్ష స్టేటస్ లేకపోతే ప్రతిపక్ష నేతల బిహేవ్ చేయాలో కూడా మర్చిపోయావా? రాజకీయం మర్చిపోయావా జగన్? నువ్వు నేర్పిస్తావా రాజకీయం వచ్చి ఈరోజు? సో ఈరోజు ఇతను 1.5 ఏడాది దాకా పోస్ట్ పోన్ చేసిన దాఖలాలు చూసిన తర్వాత వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ గుసగుసలు 1.5 ఏడాది తర్వాత మొదలవుతుందా లేదా ఈ పాదయాత్ర? అసలు ఈ పార్టీని నమ్ముకుని కూర్చుంటే మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి, సర్వసాధారణం. పాపం వాళ్ళు కూడా ఆశాజీవులు, 11 మంది ఉన్నారు వాళ్ళు. అంటే జగన్ -10 అనుకోండి, అసెంబ్లీకే వెళ్ళలేం, మొహాలు చూపించలేం. ఆఖరికి మేము నియోజకవర్గాలకు వెళ్ళినా అసెంబ్లీకి వెళ్ళినట్టు నెక్స్ట్ టైం నీకు ఓటు ఎందుకు వెళ్ళని అంటారు. కనీసం తను పాదయాత్ర మొదలు పెడితే ఏదో ఒక స్ఫూర్తిన్నా ఉంటుంది అనుకుంటున్నారు. అది పాయే, వెనక్కి పాయే. ఇక్కడేమో కూర్చుంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళిపోతారు, పెట్టుబడులు తెస్తారు. గూగుల్ అంటారు, పెట్టుబడులు తెస్తారు. ఏపీ డెవలప్మెంట్ అంటారు, అమరావతి డెవలప్మెంట్ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు. ప్రతిని పండగలు ఉత్సవాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి స్కోప్ దొరకట్లా. ఎక్కడ ఏడిపిద్దామంటే రాష్ట్రంలో జనాల్ని గిచ్చిగిల్లి ఏడిపిద్దామన్న సీన్లు ఎక్కడ దొరకట్లా. వీళ్ళు పెట్టిన వెంటనే ఫటా కొడుతున్నారు ఎవరన్నా. సో రప్పగాళ్ళకి ఒక డిసప్పాయింటింగ్ మూమెంట్ ఇది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో సంవత్సరాల దాకా బయటకు రాడా? జనాలు అంత కష్టాల్లో ఉండి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంటే ఎప్పుడే రావాలి కదా. ఇది లాజిక్ కదా. ఇప్పుడు రాకుండా ఎప్పుడో వస్తారేంటి? పిండి ఈరోజు వేసిన తర్వాత సంవత్సరాల తర్వాత అట్టు తీస్తావా స్వామి? మాడిపోయి మొక్కలు ఉండవు,
చివరికి మనకి 11 ఓట్లు కూడా రావు. ఇది ఉన్న పరిస్థితి. సో నేను కూడా ఆలోచించాను, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటకు రావట్లేదు, రాడేంటి, రావాలి జగన్, కావాలి జగన్ కదా అని. అయితే నేను ఆలోచించక అర్థమైంది ఏంటంటే, క్రెడిట్ చోరీ అన్న వర్డ్ తీసుకొచ్చాడు కదా. ఓ ఇది బెడిసి కొట్టింది కదా, టీడీపీ వాళ్ళు రోజు కూర్చొని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ చోరీ అనేది బయటపడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఫేస్ వాల్యూ లేకుండా పోయింది. క్రెడిట్ చోరీ, ఎవరు జగన్ దగ్గర నుంచి క్రెడిట్ చోరీ చేయడం కష్టమండి. మీరు ఖచ్చితంగా ఒక పొలిటీషియన్ అయి ఉంటారు, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు మీరు పొలిటీషియన్ అయి ఉంటారు అంతే, జనాలకు మంచి చేద్దాం అనుకుంటారు అంతే. అంతకు మించి మీరు జగన్మోహన్ రెడ్డి మాత్రం అవ్వలేరు. చంద్రబాబు నాయుడు గారు రాసి పెట్టుకోండి, మీ వల్ల కానే కాదు ఇది. మీరు కళలో కూడా జగన్ లాగా అవ్వలేరు. తప్ప నేను అంది ఇంపాసిబుల్. చంద్రబాబు నాయుడు గారు 100 జన్మలు ఎత్తినా జగన్మోహన్ రెడ్డి లాగా మాత్రం అవ్వలేరు. ఏం టూ మచ్ మాట్లాడుతూ ఉంటారా? లేదు, మీరు అప్పుడు వినాలి అసలు ఖచ్చితంగా. ఆయన హయాంలో హత్య జరిగితే అసలు దాన్ని ఇప్పటిదాకా తేల్చకుండా అవినాష్ చిన్నపిల్లడు పంచాడు అని చెప్పాడు చూడండి, ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోగలుగుతారా? ఎక్కడైనా తప్పు జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. అలా నాంచేసి ఒక వీడియోలో అవినాష్ రెడ్డి నేను మంచోడిని అని చెప్తే ఆ వీడియోని తీసుకుని అర్జెంటుగా అవునండి ఈయన మంచోడని బాబు గారు ఎప్పుడైనా బయటకు వచ్చి ఎండోర్స్ చేస్తారా? లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పి అనుకుంటారా? అవలేరో. పాయింట్ 1 ప్రూవ్డ్. బూతులు తిట్టించడం రాష్ట్రంలో ఇది మన క్రెడిట్, మన గొప్ప. చంద్రబాబు నాయుడు గారు చోరీ చేయగలుగుతారా చెప్పండి? ఆయన అలా కాదండి బాబు, ఈ క్రెడిట్లో ఆయన 0. ఆయన పెడితే ఎక్కడో అసలు ఈ ర్యాంకుల్లో కాదు, ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కూడా తీసుకోరు ఆయన. సో పాపం ఫెయిల్ అయిపోతారు. ఏం చేయగలుగుతారండి? 0 మా బాబు గారు. ఓకే. దాని తర్వాత మతాన్ని అడ్డం పెట్టుకుని కల్తీ లడ్డూలు, పరకామణి చోరీలు, చిన్న చోరీలు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించటం, ఇలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి క్రెడిట్ చోరీగలుగుతారా ఎవరైనా? అమ్మా, చంద్రబాబు నాయుడు గారు భయం వెంకటేశ్వర స్వామి అంటే, చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్పుకుంటారు. ఆయన పునర్జన్మ వెంకటేశ్వర స్వామి గారు ఇచ్చారంటారు. జన్మకు చేయలేరు. ఈ ఎగ్జామ్లో కూడా బాబు గారు ఫెయిల్ అండి. క్రెడిట్ చోరీ చేయలేరు జగన్ దగ్గర నుంచి ఎవరు. తప్ప నేను అంది. అమరావతిలో రైతుల్ని హింసించాడు జగన్మోహన్ రెడ్డి, ఉద్యమాల మీద ఉద్యమాలు చేశాడు. అవతల జనాలందరూ బాబోయ్ గొల్లు మన శిబిరాలు నేర్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇలా జనాలు ఏడిపించగలుగుతారా? ఒక్కసారి వచ్చి గట్టిగా బాబు గారు అని అడిగితే పని అయిపోవాలి. బాబోయ్ జనాలు అడుగుతున్నారు నేను ఆన్సరబుల్ ఇక్కడ అని చెప్పి. ఇలాంటి రాటు తెలియని జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడగలుగుతారా? లేదు, ఓడిపోయారు బాబు గారు. ఇక్కడ కూడా క్రెడిట్ చోరీ చేయలేరు. ఈ క్రెడిట్ మా జగన్దే. ఏడిపించడం తప్ప అబద్ధమైంది. రాజధాని అని చెప్పి 3 ముక్కలాట ఆడేశాడు. ఎక్కడేం కట్టాలో మనకే తెలీదు. బేసికల్లీ ఇది నిజం. అమరావతిని ఎలా డెవలప్ చేయాలో తెలీదు. ఇది తెలియదు అన్నప్పుడు నేను అర్జెంటుగా ఎంపీసీ తీసుకుందాం అనుకుని సిఈసీలోకి వెళ్ళి తర్వాత బైపీసీ చేసి తర్వాత ఇంటర్లో ఫెయిల్ అయిపోయి మొత్తం ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకోకుండా మిగిలాను. అదే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పనిచేసింది. నీకేది రాజధానో నీకే తెలీదు, ఆ రాష్ట్రానికి రాజధాని ఏంటో ఎవరికీ తెలీదు. అసలు నువ్వు ఎంతకాలం ఉంటావని లెక్క పెట్టుకోవడం తప్ప ఇంకొక ఆలోచన లేదు జనాలకి. చంద్రబాబు నాయుడు గారు 3 ముక్కలాట ఆడగలుగుతారండి చెప్పండి? అమ్మో లేదు. లేచిన మొదలు అమరావతి, దాని డెవలప్మెంటే. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలి. నేను తిరుగుతూ ఉంటా, నాకు లేచిందల్లా పిచ్చి ఒక్కటేనయ్యా. ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు గారు ఉంటారు. జగన్మోహన్ రెడ్డిలో 3 ముక్కలాట ఆడగలుగుతారా? ఈ క్రెడిట్ చంద్రబాబు గారు చోరీ చేయగలుగుతారా? ఇంపాసిబుల్. 0. బాబు గారు మీరు ఓడిపోయారు ఇక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్ డూ ఇట్. ఇది రాష్ట్రంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన టీంలో ఎవరన్నా మీకు దమ్ము ఉంటే మీరు మా క్రెడిట్ కొట్టాలనుకుంటే కొడా వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిలు, రోజా, పెర్నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని తిట్టించగలుగుతారా? తిట్టిన తర్వాత నవ్వగలుగుతారా? ఎవరన్నా ఒక్క పార్టిసిపెంట్ ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ మీద హెకిల్ చేయించగలుగుతారు చంద్రబాబు గారు? మీకు క్రెడిట్ తగ్గుతుందా అండి? ఈ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డిదే. మీరు చోరీ చెయ్యలేరు. నేను చంద్రబాబు అభిమాని అని నువ్వు చెప్పకపోతే పీక కోస్తామన్న క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకుంటుందా? నువ్వు ఎవరైనా కానీ నీకు బెనిఫిషరీ స్కీమ్స్ అందాలి బాబు ప్లీజ్. రాష్ట్రంలో ప్రజలు నువ్వు కానీ పార్టీలో మనుషులు కాదు మేము ఇక్కడ ఇచ్చేదని చెప్పి ఓపెన్గా గవర్నెన్స్ చేస్తారు. కానీ తోట చంద్ర విషయంలో జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఎవరు, ఆ పార్టీ క్రెడిట్ ఎవ్వరూ చోరీ చేయలేరు. ఇంటాక్ట్ ఉంటుంది ఆ క్రెడిట్ మాత్రం. బాబు గారు లేదు, ఇక్కడ కూడా ఫెయిల్. చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్. క్రెడిట్ విషయంలో ఇక్కడ కూడా ఫెయిల్. ఏం చేస్తానండి? నేను ఏం చేస్తాను? ఎన్ని పరీక్షలు తీసుకుందాం అనుకున్నాను, పరీక్షల్లో బాబు గారు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ మాత్రం కొట్టేళ్ళిపోతున్నారు. ఇక్కడ
ఏం చేస్తాం? ఇది కాకుండా ఇసుక, గనులు, మైనింగ్లు, దోచేతలు, దోపిడీలు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మీరు చేర్చగలుగుతారా? మీకంత దమ్ముందా? ప్రజల్ని మోసం చేసేంత ధైర్యం ఉందా బాబు గారు? మీరు పిరికివారు బాబు గారు, మీరు పిరికివారు. జనాలను చూస్తే బాబోయ్ నేను ఆన్సరబుల్, నేను ప్రజాసేవకుడిని, ప్రజలు వద్దనుకుంటే క్షణంలో వెళ్ళిపోతాము, ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి తాపత్రయపడి ఆంధ్రప్రదేశ్ బాగుండాలని చెప్పే ఒక గ్రేట్ పొలిటీషియన్ అంతే మీరు. కానీ ఇలా దోపిడీలన్నింటిలో మీరు జగన్తో పోటీగలుగుతారా? ఈ క్రెడిట్ మీకు ఎలా వస్తుంది కూడా రాదు, రానే రాదు. మీరు తలకెదులుగా తపస్సు చేసినా 100 జన్మలకు కూడా రాచ్చు బాబు గారు మీకు ఈ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం అవనండి, దుర్గమ్మ గుడిలో సింహాల దొంగతనం అవనండి, రథం తగలడిపడం అనండి, ఏదన్నా కూడా జరిగితే అలా కూర్చుని చూస్తా చంద్రబాబు నాయుడు గారు ఉండలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం అలాగే ఉంటాం. ఈ క్రెడిట్ బాబు గారికి ఇక్కడ తగ్గుతుందా? దక్కనే దక్కదు. ఏమన్నా అనుకోండి, దక్కనే దక్కదు. మద్యం తీసుకెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలకు తాకట్టు పెట్టేసి మద్యపాన నిషేధం అని చెప్పి ఆ ముసుగులోనే మద్యాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రంలో కల్తీ మద్యం సరఫరా చేసే అంత క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న క్రెడిట్ బాబు గారు తీసుకోగలుగుతారా? దమ్ము ఉందా? చేయగలుగుతారా? ఒక్కరికన్నా ఒక ప్రాణహాని చెప్పండి. ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్. ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎవరు భూమి మీద కొట్టేలేరు. మీదే సార్ జగన్ గారు, ఈ క్రెడిట్ అంతా మీదే. ఎవరు మీ నుంచి తీసుకోలేరు. ఇవన్నీ తాగుబోతు చనిపోయిన పెళ్ళాలందరూ తాళిబొట్టులతో సహా అమ్ముకుని అప్పులు కట్టుకుంటున్న పరిస్థితి, హలో లక్ష్మణ్ ఏడుస్తుంటే ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అవుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకరి కన్నీళ్ళు చూడలేరు. మీ వల్ల కాదు ఈ క్రెడిట్. ఇక్కడ కూడా ఫెయిల్. ఇన్ని సిస్టమ్స్లో జగన్మోహన్ రెడ్డి పాస్ అయ్యి 100% మార్క్స్ తెచ్చుకుని క్రెడిట్ చోరీ అంటారు అందరూ కలిసి. ఆయన క్రెడిట్ని బాబు గారు కొట్టేలేరండి. చోరీ మాట పక్కన పెట్టండి. ఇంత క్రెడిట్ పెట్టుకుని జనాలు ఎందుకు నాకు ఓట్లే లేదు, ఎందుకో మరి ఇంకా నేనేం చేయలేను అని చెప్పి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినది బాధపడ్డాడు చూడండి. ఆ సినారియో గుర్తు రావాలి. ఇన్ని క్రెడిట్ కార్డులు పెట్టుకుని జనాల దగ్గరికి వెళ్ళానని మెచ్చట్లేదేంటి? పోయి మళ్ళీ వీళ్ళు దావోస్లో పెట్టుబడులు అంటున్నారు. ఈ హవాలో నేను వెళ్తే ఎల్లయ్యా పక్క అంటారేమో, ప్రజాసేవకుడిలాగా నన్ను ఒప్పుకోరేమో అని భయంతో పాదయాత్ర వెనకంచబడింది. ఏడాదిన్నర తర్వాత వస్తాడంట. అప్పటికే నువ్వు ఏం చెప్తామో ఏంటో ఇంకా నాకు తెలియదండి. సో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 20వ తారీఖు నుంచి లేదు కల్లా. 3 ఏళ్ల ప్రభుత్వంలో సంవత్సరాలు మాత్రమే జనాల్లో ఉంటాడు, తర్వాత ఉండను. అప్పుడు దాకా నేను ఓన్లీ విజిటింగ్కి వస్తాను, వస్తే వస్తాను, రాకపోతే రాను. మాట్లాడేది మాత్రం ఒక ప్రెస్ మీట్, వెళ్తే ఒక్కొక్క పరామర్శ యాత్ర ఊరు, అంతకు మించి మేమేం చెయ్యం. ఇష్టమైతే ఓట్లేయండి, లేకపోతే పోండి. ఇదండి సినాప్సిస్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీలో చంద్రబాబు నాయుడు గారు ఇలా ఓడిపోయారు ఏంటనే విషయం పైన కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట పైన నుంచోడా, అనౌన్స్ చేసిన పాదయాత్ర కూడా బయటకు రాడా, అతని వైఖరి ఏంటో మీ ఒపీనియన్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.